హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో రియాక్టివ్ ఫార్మ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం కదా, యూజింగ్ ఫార్మ్ గ్రూప్. సో ఇవాళ ఏంటంటే రియాక్టివ్ ఫార్మ్స్ మనం ఫార్మ్ బిల్డర్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే నా యొక్క సబ్స్క్రైబర్స్, నా యొక్క వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కమెంట్ చేశారండి, లైక్ రియాక్టివ్ ఫార్మ్స్ యూజింగ్ ఫార్మ్ బిల్డర్ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని. సో వాళ్ళ కోసం నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఓకే, ఫార్మ్ బిల్డర్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. బిఫోర్ ఐ డెవలప్ ద రియాక్టివ్ ఫార్మ్, ఫస్ట్ మనం ఫార్మ్ గ్రూప్, ఫార్మ్ బిల్డర్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ఫార్మ్ గ్రూప్ అనేది ఒక క్లాస్ అండి. ఓకే, ఫార్మ్ గ్రూప్ ఈస్ ఏ క్లాస్. ఓకే, దట్ రిప్రజెంట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫార్మ్ కంట్రోల్స్. ఈ ఫార్మ్ గ్రూప్ లోపల మనకి కంట్రోల్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ కంట్రోల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మ్ గ్రూప్ ఈస్ ఏ క్లాస్ అండ్ ఇట్ కంటైన్స్ it represents a collection of form controls. It is used to manage the state and validation. సో ఓకే, సో ఈ యొక్క ఫార్మ్ గ్రూప్ అనేది అందులో మనకి సెట్ ఫార్మ్ కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్స్ యొక్క స్టేట్ని, వ్యాలిడేట్ని మనం మేనేజ్ చేయొచ్చు ఫార్మ్ గ్రూప్ వల్ల. ఓకే, సో యూసేజ్ ఏంటంటే ఫార్మ్ గ్రూప్ డైరెక్ట్లీ టు క్రియేట్ అండ్ మేనేజ్ ద కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. నా కమింగ్ టు ద ఫార్మ్ బిల్డర్. ఫార్మ్ బిల్డర్ ఏంటంటే ఒక సర్వీస్ అండి. చూడండి, ఇక్కడ ఇది క్లాస్ ఇస్ సర్వీస్ దట్ సింప్లిఫైస్ ద క్రియేషన్ ఆఫ్ ఫార్మ్ గ్రూప్ అండ్ ఫార్మ్ కంట్రోల్ అండ్ ఫార్మ్ అరే. ఈ ఫార్మ్ బిల్డర్ యూస్ చేయడం వల్ల మనకి ఈ ఫార్మ్ గ్రూప్ అనేది కానీ, కంట్రోల్స్ కానీ, అరే కానీ యొక్క క్రియేషన్ అనేది సింప్లిఫై చేస్తుంది. ఓకే, దాని యొక్క చేసే విధానం అంటే క్రియేట్ చేసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది ఫార్మ్ బిల్డర్. Former instance, it provides a more concise and readable API for construction forms. Okay, and usage, you inject form builder into your component. మనం కాంపోనెంట్లో ఫార్మ్ బిల్డర్ని ఇంజెక్ట్ చేసుకోవాలి అండ్ యూజ్ ఇట్ మెథడ్స్. ఈ ఫార్మ్ బిల్డర్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, గ్రూప్ అని, కంట్రోల్ అని, అరే అని, టు క్రియేట్ ద ఫార్మ్ కంట్రోల్స్ అండ్ ఫార్మ్ గ్రూప్స్. ఓకే, నవ్ లెట్స్ సీ దట్. సో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫార్మ్ బిల్డర్ అనేది ఒక సర్వీసు, ఫార్మ్ గ్రూప్ అనేది ఒక క్లాస్. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ కదా. ఫార్మ్ బిల్డర్ అనేది ఒక క్రియేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. దాంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అదేంటంటే గ్రూప్, కంట్రోల్స్, అరే, అవి యూజ్ చేయడం. నవ్ లెట్స్ స్టార్ట్ విత్ ది డెవలప్మెంట్. లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ప్రెసెంట్ యాప్ కాంపోనెంట్లో మనకి nav బార్ ఉంది అండ్ రౌటర్ అవుట్లెట్ ఉంది. ఈ రెండింటిని కమెంట్ చేసేస్తున్నాను. నవ్ లెట్ మీ స్టార్ట్ విత్ ది హియర్. ఓకే, సో ఫస్ట్ మనము H2 హెడ్డింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఈ హెడ్డింగ్ ఏమి ఇస్తున్నానంటే రియాక్టివ్ ఫార్మ్స్. ఓకే, రియాక్టివ్ ఫార్మ్స్. ఓకే, ఇది మిడిల్లో రావడానికి నేను సింపుల్గా ఒక స్టైల్ వాడుతున్నాను, ప్రీవియస్ వాడినట్టు, మార్జిన్ లెఫ్ట్ 40%. నా నేను సేవ్ చేసి అప్లికేషన్ చెక్ చేస్తాను. మనకైతే రియాక్టివ్ ఫార్మ్స్ అనేది వస్తుంది. సో లెట్ మీ గో టు విజువల్ స్టూడియో కోడ్. సో మనం రియాక్టివ్ ఫార్మ్ అనే ఒక హెడర్ పెట్టాము, అది మనం అప్లికేషన్లో చూస్తే రియాక్టివ్ ఫార్మ్స్ అని వస్తుంది. సో హెడింగ్ అనేది వస్తుంది, అంటే అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, నా లెట్ మీ క్రియేట్ ఏ ఫార్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్రియేట్ ఏ కంటైనర్. ఓకే, ఎంటర్. ఈ కంటైనర్ లోపల నేను ఫామ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ ఫామ్. ఓకే, ఫామ్కి యాక్షన్ ఏం లేదు, ఫామ్ స్టార్ట్ అయింది. సో ఈ ఫామ్ లోపల మనం క్రియేట్ చేయాల్సింది ఫామ్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ ఫామ్ గ్రూప్స్. సో ఫామ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను, ఫామ్ గ్రూప్. ఓకే, సారీ, ఫామ్. ఈ ఫామ్ లోపల నేను డాట్ ఇవ్వాల్సింది ఇంతకుముందు ఇవ్వలేదు, అందుకని ఇష్యూ వచ్చింది. ఓకే, ఫామ్ గ్రూప్. ఈ ఫామ్ గ్రూప్ లోపల మనం లేబుల్ ఇన్పుట్ క్రియేట్ చేయాలి, లేబుల్. ఈ లేబుల్ నేను ఫస్ట్ నేమ్ అని ఇస్తాను, ఫస్ట్ నేమ్. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్. ఓకే, ఈ లేబుల్కి ఇన్పుట్ ఇవ్వాలి కదా, మనం ఇన్పుట్ ఇద్దాము. సో ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ టైప్ అనేది టెక్స్ట్. ఇంకా మంచిగా కనపడడానికి మనం ఫీల్డ్ అనేది క్లాస్, లైక్ ఫార్మ్ కంట్రోల్. ఓకే, క్లాస్ ఫార్మ్ కంట్రోల్. ఓకే, ఇచ్చాను. సో నేను ఏం చేస్తాను, ఇది సేవ్ చేస్తాను. ఓకే, దీన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకుంటాను. ఈ ఫామ్ గ్రూప్ నేను కాపీ చేసుకొని మనం 3 times ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఒకటి ఫస్ట్ నేమ్కి, ఒకటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి, తర్వాత ఒక ఈమెయిల్కి, ఇంకోటి కూడా పోస్టల్ కోడ్ లాగా సేమ్ ముందు మనం చేసినట్టే. ఓకే, ముందు ఫామ్ రియాక్టివ్ ఫామ్ క్రియేట్ చేసాం కదా యూజింగ్ ఫామ్ గ్రూప్. సో సేమ్ అలానే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ కాబట్టి ఇది లాస్ట్ నేమ్, ఇది వచ్చి ఇక్కడ వచ్చి మెయిల్ కాదు, ఈమెయిల్. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చి
పోస్టల్ కోడ్. ఓకే, సో ఇది ఫస్ట్ నేమ్ మంచిగా మారుద్దాము. ఫస్ట్ నేమ్ ఓకే, ఈమెయిల్ పీ క్యాపిటల్ పెడదాం. ఓకే, సో ఇక్కడ ఇది పెడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఫర్లో పోస్టల్ కోడ్. ఓకే, ఇక్కడ మనకి ఈమెయిల్, ఇక్కడ ఏంటి లాస్ట్ నేమ్. సో ఏం చేసాం ఇప్పుడు, ఇది మనం సేవ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా వస్తూ ఉంది. ఓకే, లెట్స్ చెక్ ఇట్ అవుట్. చూడండి, రియాక్టివ్ ఫామ్స్లో మనకి 4 ఫీల్డ్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పోస్టర్. మనకి సబ్మిట్ బటన్ కావాలి కదా, లెట్ మీ క్రియేట్ ఏ సబ్మిట్ బటన్. ఓకే, ఫామ్ లోపలే క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ బటన్. ఓకే, BUTTN బటన్ క్రియేట్ చేశాను. ఈ బటన్ పేరు సబ్మిట్. ఓకే, ఇది టైప్ వచ్చి సబ్మిట్. ఓకే, ఇప్పుడు ఇది సబ్మిట్ చేసినప్పుడు మనము ఫామ్ సబ్మిట్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి NG సబ్మిట్ అనేది ఉంది. ఓకే, NG సబ్మిట్. సో దీనికి మెథడ్ ఇద్దాము ఏంటంటే రియాక్టివ్ ఫామ్ సబ్మిటెడ్. ఓకే, ఇంత అవసరం లేదు కాబట్టి ఫామ్ సబ్మిట్. ఓకే, ఫామ్ సబ్మిటెడ్. ఓకే, ఇది. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫామ్ వస్తుంది కదా, ఈ ఫామ్ పేరు ఏంటంటే ఒక ఫామ్ పేరు పెడదాము ఈ కంటైనర్ లోపల. ఇది డీటెయిల్ ఫామ్. ఓకే, H2 డీటెయిల్ ఫామ్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ ఆల్. లెట్ మీ చెక్ ఇట్. ప్రాపర్టీ ఫామ్ సబ్మిటెడ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఈ మెథడ్ క్రియేట్ చేసాం కానీ ఇక్కడ పెట్టాం కానీ మెథడ్ క్రియేట్ చేయలేదు. TS ఫైల్లోకి వెళ్ళి ఆ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ చెక్ ఇట్. చూడండి, డీటెయిల్ ఫామ్ ఇవన్నీ వచ్చాయి ఫీల్డ్స్. పోస్ట్ కూడా సబ్మిట్. ఈ సబ్మిట్ బటన్ కరెక్ట్గా లేదు, అంటే మంచిగా చూడడానికి లేదు. సో ఆ సబ్మిట్ బటన్ అలైన్మెంట్ చేస్తాను. ఓకే, సో ఇది ఏం చేయాలి ఇక్కడ, ఇది కొంచెం మనము ఒక డెవ్ బ్లాక్. ఓకే, ఈ డెవ్ బ్లాక్ లోపల మనం ఈ బటన్ పెడదాము. సో ఓకే, ఈ బటన్ మనం కొంచెం CSS బూట్ స్ట్రాప్ క్లాసెస్ కూడా వాడచ్చు. క్లాస్. ఓకే, ఎంటర్ btn స్పేస్ btn హైఫన్ ప్రైమరీ. ఇక్కడ ఏంటంటే మనము సేవ్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో బటన్ వచ్చింది కానీ అతుక్కొని వస్తుంది కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ మనం అప్పుడు లాస్ట్ టైం రాసినట్టే క్లాస్ మార్జిన్ టాప్ -10 టాప్ స్పేస్ ఇస్తుంది. ఓకే, చూడండి స్పేస్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ ఫామ్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, లెట్ మీ ట్రై టు క్రియేట్ దట్ ఫామ్. ఓకే, సో లెట్ మీ గో టు HTML. ముందు నేను ఈ రియాక్టివ్ ఫామ్ ఎలా క్రియేట్ చేశాను, ఒక్క నిమిషం అండి. యా, సో ఎలా క్రియేట్ చేశానంటే TS ఫైల్లో ఫామ్ గ్రూప్ యూజ్ చేసి ఇప్పుడు ఫామ్ బిల్డర్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఫామ్ పేరు ఏమి ఇస్తున్నానంటే సేమ్ లాస్ట్ టైం ఇచ్చినట్టే డీటెయిల్ ఫామ్. ఓకే, డీటెయిల్ ఫామ్, దాని పేరు ఫామ్ గ్రూప్. ఓకే, ఇది టైప్. ఓకే, దీని టైప్ ఏమి మనం మార్చకూడదు. ఓకే, స్ట్రక్చర్లో ఫామ్ బిల్డర్ యూజ్ చేస్తాం. ఓకే, NG ఆన్ ఇట్. ఇక్కడ నేను ఆ యొక్క డీటెయిల్ ఫామ్ దిస్ డాట్ డీటెయిల్ ఫామ్, ఇక్కడ చూడండి బాగా చూడండి, ఈక్వల్ టు దిస్ డాట్ ఫామ్ బిల్డర్. ఓకే, ఫామ్ బిల్డర్ని మనం ఫస్ట్ కన్స్ట్రక్టర్లో ఇంపోర్ట్ చేసుకున్నాము. ఓకే, సో ఎలా చేసుకోవాలి, సేమ్ దిస్ డాట్ ప్రైవేట్ FB ఫామ్ బిల్డర్. ఓకే, ఈక్వల్ టు ఫామ్ బిల్డర్. చూడండి ఫామ్ బిల్డర్. ఓకే, సో ఇప్పుడు FB ఇక్కడ FB డాట్ ఈ ఫామ్ గ్రూప్లో ఫామ్ బిల్డర్లో మనకి ఏమున్నాయి, కొన్ని ఉన్నాయి లైక్ గ్రూప్ అని, అరే అని, ఇవన్నీ కదా. సో నేను గ్రూప్ యూస్ చేస్తున్నాను. ఓకే, గ్రూప్ ఆఫ్. ఓకే, ఇది కూడా ఆబ్జెక్ట్, అందుకని కర్లీ బ్రేసెస్ వాడా. ఇక్కడ లోపల మనము ఆ కంట్రోల్స్ రాయాలి. మనం ఏం యూజ్ చేసాము, ఫస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ ముందు ఏం రాసామంటే ఇక్కడ కోలన్ న్యూ ఫామ్ కంట్రోల్ అని రాసాం. దీనికి అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఈ యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనము ఏం రావాలి, బై డిఫాల్ట్గా ఫస్ట్ నేమ్లో ఏం రావాలి, మనకి ఏమొద్దు నల్ అని. తర్వాత మనం వ్యాలిడేటర్స్. ఓకే, ఇక్కడ ఏమన్నా వ్యాలిడేటర్స్ ఉంటే వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్. ఓకే, ఇది. సో మనం అప్పుడు ఎలా రాసామంటే ఫామ్ బిల్డర్ కాకుండా ఫామ్ గ్రూప్ వాడినప్పుడు మనం ఫస్ట్ నేమ్ కోలన్ న్యూ ఫామ్ కంట్రోల్ ఆఫ్. ఓకే, ఇండికేటర్స్. ఓకే, వ్యాలిడేటర్స్లో రిక్వైర్డ్ అది ఈ విధంగా ఇచ్చాం, అంటే న్యూ ఫామ్ కంట్రోల్ న్యూ వాడాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ న్యూ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నౌ లెట్ మీ రిమూవ్ దిస్ ఆల్. ఓకే, ఈ విధంగా ఫామ్ కంట్రోల్ ఆఫ్ అని పెట్టి నల్ అండ్ వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ అలా. ఓకే, సో ఈ విధంగా ఇచ్చాం న్యూ ఫామ్ కంట్రోల్ ఇలా. సో స్ట్రక్చర్ అనేది పెద్దది, ఇక్కడ చూడండి సింప్లిఫై చేసేసాం. ఓకే,
మనం దీంట్లో కామా నేను ఏం చేస్తాను, దీన్నే కాపీ చేసుకొని ఓకే నేను ఏం చేస్తాను, లాస్ట్ నేమ్కి ఈమెయిల్కి పోస్టల్ కోడ్కి ఓకే నేను లెట్ మీ చేంజ్ మెయిల్ కాదు ఈమెయిల్ సారీ ఈమెయిల్, ఇది లాస్ట్ నేమ్, ఇది పోస్టల్ కోడ్ ఓకే ఇలా పెట్టాను. ఈ వ్యాలిడేటర్స్ మనకు వద్దు అనుకుంటే మనం రిమూవ్ చేసేద్దాం ఓకే. సో ఇనిషియల్ వాల్యూ ఏమో ఓకే. సో లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్. సో వ్యాలిడేషన్స్ మనం ఫస్ట్ దాన్ని కూడా పెట్టుకున్నాం. నో లెట్ మీ జస్ట్ సేవ్ ఇట్ ఓకే. ఏం చేశాను నేను ఇప్పుడు, ఒక డీటెయిల్ ఫామ్కి ఇవి కంట్రోల్స్ క్రియేట్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్ బిల్డర్. ఈ ఫామ్ బిల్డర్లో గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్ యూస్ చేశాను ఓకే. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈడొక్క ఫామ్ డీటెయిల్ ఫామ్ క్రియేట్ చేసాం కదా, ఈ డీటెయిల్ ఫామ్ ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. ఎక్కడ ఈ ఫామ్ ట్యాగ్ లోపల మనం అది ఫామ్ గ్రూప్ లాస్ట్ టైం ఎలా చేసామో అలా సేమ్, అంటే స్క్వేర్ బ్రాకెట్ ఫామ్ గ్రూప్ ఓకే. ఫామ్ గ్రూప్ ఈక్వల్ టు మనం అక్కడ ఏదైతే ఇచ్చామో అది లైక్ ఏంటి టీఎస్ ఫైల్ ఏమి ఇచ్చాము, ఈ డీటెయిల్ ఫామ్, దీని టైప్ ఫామ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ. సో ఇది మారదండి ఓకే. ఇది మాత్రం ఫామ్ గ్రూప్ అనేది సేమ్ ఓకే. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యు ఆర్ యూజింగ్ ఫామ్ బిల్డర్ యూస్ చేస్తున్నామా, ఫామ్ గ్రూప్ యూస్ చేస్తున్నామా దానికి సంబంధం లేదు, ఇది వేరేది ఓకే. ఈ ఫామ్ గ్రూప్ అనేది ఇలా ఇచ్చి తర్వాత ఏం చేయాలి మనము, జస్ట్ లెట్ మీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్ ఫామ్లో మనకి కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ పోస్టల్ కోడ్, వీటికి డేటా అసైన్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చే డేటా అక్కడ అసైన్ అవ్వాలంటే ఈ ఇన్పుట్లో ఇచ్చేది మనం ఫస్ట్ నేమ్కి అసైన్ అవ్వాలి, దీంట్లో ఇచ్చేది లాస్ట్ నేమ్కి అసైన్ అవ్వాలి, దీంట్లో ఇచ్చేది ఈమెయిల్. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి రియాక్ట్ ఫామ్స్లో ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు అని ఉంది ఓకే. ఇక్కడ మనం ఏమంటే ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఓకే. సో నేను దీని అంతా కాపీ చేసుకొని ప్రతి ఇన్పుట్లో ప్లేస్ చేస్తాను ఓకే. ఇక్కడ ఏంటిది లాస్ట్ నేమ్, ఇదేంటి ఈమెయిల్, ఇదేంటి పోస్టల్ కోడ్. ఇలా నేను సేవ్ చేశాను. ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఓకే. అప్లికేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి కన్సోల్ ఉంది, ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తాను ఓకే. డీటెయిల్స్ ఇది ర్యాండమ్గా ఉన్న సెలెక్ట్ చేశాను, సబ్మిట్ కొట్టాను. చూడండి ఇక్కడ ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మనం సబ్మిట్ చేసినప్పుడు మనకి ఎన్జీ సబ్మిట్లో ఫామ్ సబ్మిట్ ఉంది, ఫామ్ సబ్మిట్లో చూద్దాం టీఎస్పీలో ఏం లేదు కన్సోల్ ఓకే. సో లెట్ మీ పుట్ కన్సోల్ ఓకే. ఇక్కడ నేనేం పెట్టాలి, దిస్ డాట్ డీటెయిల్ ఫామ్ ఓకే. నౌ లెట్ మీ సేవ్ ఎవ్రీథింగ్, లెట్ మీ గో బ్యాక్ ఓకే. ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తున్నాను, రైట్ సైడ్లో ఎర్రర్స్ ఏం లేవు, నేను ఒకటి సెలెక్ట్ చేశాను ర్యాండమ్గా. నౌ సబ్మిట్. చూడండి ఫామ్ గ్రూప్ వచ్చింది. ఈ ఫామ్ గ్రూప్ లోపల మనకి వాల్యూస్ చెక్ చేస్తే మనం ఇచ్చినవన్నీ ఉన్నాయి. ఏఎస్ఏ చూడండి, ఫస్ట్ నేమ్ అనేది, లాస్ట్ నేమ్ ఏ ఇచ్చాము, పోస్టల్ కోడ్ ఇచ్చాము, ఈమెయిల్ ఐడి ఇచ్చాము. సో ఇప్పుడు ఏమైంది, దీన్ని బట్టి మనము ఫామ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది మనకి వాల్యూస్లో వస్తుంది ఇక్కడ ఓకే. అంటే దట్ మీన్స్ వీఆర్ గెట్టింగ్ ద ఫామ్ డేటా ఓకే. సో నౌ లెట్ మీ సమ్మరైజ్ ఇట్ వాట్ వీ హ్యావ్ డన్. సో ఇవాళ మనం ఏంటంటే ఫామ్ రియాక్టివ్ ఫామ్స్ చూసాము, రియాక్టివ్ ఫామ్స్ క్రియేటింగ్ రియాక్టివ్ ఫామ్స్ యూజింగ్ ఫామ్ బిల్డర్ ఓకే. ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనము ఫామ్ బిల్డర్ కాకుండా ఫామ్ గ్రూప్ యూస్ చేసాం. ఫామ్ గ్రూప్కి ఫామ్ బిల్డర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫామ్ బిల్డర్ అనేది ఒక సర్వీసు, ఫామ్ గ్రూప్ అనేది ఒక క్లాస్ ఓకే. సో ఈ యొక్క సర్వీస్ ఫైల్ మనకి స్ట్రక్చర్ సింపుల్గా ఉంటుంది ఓకే. ఇక్కడ దాంట్లో ఫామ్ గ్రూప్లో చూస్తుంటే మీరు న్యూ కీవర్డ్ వాడుంటాం, న్యూ ఫామ్ కంట్రోల్ అని. ఇక్కడ ఏమది డైరెక్ట్ సింటాక్స్ ఇలా ఇస్తాము. సో ఈ విధంగా నేను HTMLలో సేమ్ ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫామ్ ఇలా ఇన్పుట్ ఈ ఫామ్లో జస్ట్ ఈ కంట్రోల్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ పోస్ట్లో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 4 ఫీల్డ్స్. ఈ 4 ఫీల్డ్స్ మనం TS ఫైల్లో ఒక ఫామ్లో పెట్టాం. ఆ ఫామ్ పేరు డీటెయిల్ ఫామ్. ఆ డీటెయిల్ ఫామ్కి ఇవన్నీ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ మ్యాప్ చేయడానికి నేను HTMLలో ఫామ్ కంట్రోల్స్ ఇచ్చాను. సో ఈ ఇన్పుట్లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ నేమ్లో స్టోర్ అవుతుంది, లాస్ట్ నేమ్లో స్టోర్ అవుతుంది, ఈమెయిల్లో పోస్టల్ కోడ్లో సబ్మిట్ చేసినప్పుడు మనం ఈ ఫామ్ సబ్మిట్లోకి వెళ్తుంది ఓకే. సో దిస్ ఈజ్ ద సేమ్, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ డన్. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫామ్ బిల్డర్ యూస్ చేసాం. ఫామ్ బిల్డర్ యూస్ చేసి ఈ స్ట్రక్చర్ వస్తుంది ఓకే. ఇంతేనండి, ఇంకేం డిఫరెన్స్ లేదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది రియాక్టివ్ ఫార్మ్స్ యూజింగ్ ఫామ్ బిల్డర్ ఓకే. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. సో ఏమైనా ఏ టాపిక్ అయినా మీకు డౌట్స్ ఉంటే, కన్ఫ్యూజన్ ఉంటే ఆ టాపిక్స్ మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద వీడియో చేస్తాను ఓకే. థ్యాంక్ యూ.